ఆల్ వెల్కమ్ టు లర్నర్స్ పేజ్. ఈ వీడియో ట్యుటోరియల్లో మనం స్టాక్ మార్కెట్లో టిక్కర్ స్టేప్ అనే ఈ టూల్ని యూజ్ చేసుకుని స్టాక్స్ని ఏ విధంగా అనలైజ్ చేయొచ్చు, అదేవిధంగా ఒక స్టాక్ ఒక పెర్ఫార్మెన్స్ని ఏ విధంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సో మీరు గూగుల్లో కనుక వెళ్ళి టైప్ చేసినట్లయితే tickerstep.in అని కనుక చూసినట్లయితే మీకు ఇది హోమ్ పేజ్ కింద వస్తుంది. సో ఇందులో మనం జిరోడా క్రెడెన్షియల్ ఉంటే మీరు జిరోడా క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వచ్చు, లేదంటే ఫ్రీ యూజర్ కింద కూడా మనం లాగిన్ అవ్వచ్చు. సో మనం లాగిన్ అవ్వాలనుకుంటే మనకి ఆల్రెడీ ఏమేమైతే అకౌంట్స్ ఉన్నాయో అది ఎలియన్స్ బ్లూస్ కానీ, జిరోడా కానీ, హెచ్డిఎఫ్సి కానీ ఈ క్రెడెన్షియల్స్తో మనం లాగిన్ అవ్వచ్చు. సో మనం టిక్కర్ స్టేప్లో వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ టిక్కర్ స్టేప్ మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ స్కానర్స్, స్టాక్స్ మరియు అదేవిధంగా ఈటీఎఫ్, ఇండెక్స్, అదేవిధంగా ఎంఎంఐ అని చెప్పి లెర్నింగ్ పాత్స్, అదేవిధంగా బ్లాగ్స్ అనేవి ఉంటాయి. ఇందులో మనకి వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఎంఎంఐ. సో ఈ ఎంఎంఐ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఇదేంటంటే మార్కెట్ మూడ్ ఇండెక్స్, అంటే మార్కెట్ ఒక పెర్ఫార్మెన్స్ అంటే బయ్యర్స్ ఒక సెంటిమెంట్ ఏ విధంగా ఉంది అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. సో ఈరోజు సండే కాబట్టి లాస్ట్ వీక్ యాజ్ ఫర్ ద లాస్ట్ వీక్ మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ మూడ్ ఇండెక్స్ అనేది 29.17 అని ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే సో ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క రీజియన్ అనేది వస్తుంది. సో ఇప్పుడున్న దాని ప్రకారం ఏంటి అంటే సమ్ ఫియర్ రీజియన్లో అనేది మార్కెట్ అనేది ఉంది. సో ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ అనేది కనుక <20 అని ఉంటే కనుక ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్ అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 50%లో ఉంటే బిట్వీన్ ఫియర్ అండ్ గ్రీడ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 60 to 75 కనుక చూసినట్లయితే గ్రీడ్, అదేవిధంగా 80 కనుక వచ్చినట్లయితే మనకి ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి మనం బై సైడ్గా వెళ్ళాలా, నిఫ్టీకి సెల్ సైడ్ వెళ్ళాలా అనేది కూడా డెసిషన్ చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా స్కానర్స్, స్టాక్స్, ఈటీఎఫ్ అండ్ ఇండెక్స్. సో ఇందులో స్కానర్స్ కనుక చూసుకున్నట్టయితే ఒక మంచి ఫీచర్స్ ఇందులో మనకి స్కానర్స్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. సపోజ్ నేను స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏమేమి ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే స్మాల్ క్యాప్ కంపెనీస్ని చూస్ చేసుకోవాలి. మిడ్ క్యాప్ కావాలితే మిడ్ క్యాప్, అదేవిధంగా లార్జ్ క్యాప్ కావాలితే లార్జ్ క్యాప్. అదేవిధంగా మనకి డిఫరెంట్ ఫిల్టర్స్ అనేవి ఇక్కడ మనకి అవైలబిలిటీ అవుతాయి. ఈ ఫిల్టర్స్ని యూజ్ చేసుకుని మనం స్టాక్స్ని ఫిల్టర్ అవుట్ అనేది చేయొచ్చు. సపోజ్ నేను నిఫ్టీ 50 స్టాక్స్ ఏమి ఉన్నాయి అని చూస్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఒక టిక్తో మనం నిఫ్టీ 50 స్టాక్స్ ఏమైతే ఉన్నాయో అవి చూస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ నిఫ్టీ 50లో మిడ్ క్యాప్ స్టాక్స్ ఏమున్నాయి మనకి ఐడియా లేకపోయినా, అంటే మిడ్ క్యాప్ స్టాక్ ఏంటి, లార్జ్ క్యాప్ స్టాక్ ఏంటి ఐడియా లేకపోయినా బిగినర్స్ ఎవరైనా సరే ఈజీగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఒక లార్జ్ క్యాప్ నిఫ్టీ 50లో లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏమి ఉన్నాయి, ఓకే. సో మళ్ళీ మనం ఒక ఫిల్టర్ అప్లై చేసాం అంటే మొత్తం నిఫ్టీ 50లో మనకి 40 స్టాక్స్ అనేవి లార్జ్ క్యాప్ సెగ్మెంట్లో ఉన్నాయి. అదేవిధంగా స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ ఏమి ఉన్నాయి, సో స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ అనేవి ఏమీ లేవు. మిడ్ క్యాప్ సెగ్మెంట్స్లో స్టాక్స్ ఏమేమి ఉన్నాయి కనుక చూసినట్లయితే మనకి మిడ్ క్యాప్లో మనకి జీ ఎంటర్ప్రైజెస్ అనేది ఉంది. సో ఈ విధంగా మనం లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏమేమి ఉన్నాయి నిఫ్టీ 50లో, అదేవిధంగా మిడ్ క్యాప్ స్టాక్స్ ఏమున్నాయో కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా సెక్టార్ వైజ్ కూడా మనం ఫిల్టర్స్ అనేవి అప్లై చేయొచ్చు. సపోజ్ నిఫ్టీ 50లో కనుక సెక్టార్ వైజ్ ఏమేమి స్టాక్స్ ఉన్నాయి, సపోజ్ నేను ఈరోజు ట్రెండ్ కనుక చూసుకున్నట్లయితే ఎనర్జీ ట్రెండ్ అనేది పాజిటివ్లో ఉంది. సో ఎనర్జీ సెక్టార్లో నేను మనీ ఇన్వెస్ట్ కానీ ట్రేడ్ కానీ చేద్దాం అనుకున్నప్పుడు ఎనర్జీని మనం క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఎనర్జీ స్టాక్స్ ఏమి ఉన్నాయి, అదేవిధంగా కన్జ్యూమర్ లేదా కమ్యూనికేషన్ సర్వీస్లో ఏమేమి స్టాక్స్ ఉన్నాయి, ఓకే. అండ్ అదేవిధంగా రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఏమి ఉన్నాయి. సో మనం ఏదైనా ట్రేడ్ చేసుకునే బదులు నిఫ్టీ 50లో బ్లూ చిప్ స్టాక్స్ కాబట్టి ట్రెండ్ యాజ్ పర్ ట్రెండ్ ఆ ఇండెక్స్లో ఏమేమి పాజిటివ్ ఉన్నాయో అవి చూస్ చేసుకుంటాం. సో చూస్ చేసుకున్నప్పుడు ఏమేమి స్టాక్స్ ఒక రిలేటెడ్ ఏమేమి ఉన్నాయో చూస్ చేసుకోవాలనుకుంటే మనం జస్ట్ ఇలా టిక్ చేసుకుని మనం స్టాక్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఈ స్కానర్లో, అందుకనే దీనికి టిక్కర్ స్టేప్ అని చెప్పి నేమింగ్ కూడా చేశారు. సో ఇది ఒక మంచి ఫీచర్ అని మనం చెప్పుకోవచ్చు. సో నాట్ ఓన్లీ నిఫ్టీ 50, మనకి ఇంకా ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే నిఫ్టీ 500 స్టాక్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా మనం ఏమైనా కస్టమ్ చేసుకోవాలనుకున్నా సరే కస్టమ్ చేసుకోవచ్చు. క్రియేట్
కొత్తగా ఏమైనా ఫిల్టర్స్ని క్రియేట్ చేసుకోవాలనుకున్నా క్రియేట్ చేసుకోవచ్చు. రీసెట్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మనకి డిఫాల్ట్గా ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తాం అనేది జరుగుతుంది. ఓకే, సపోజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ని మనం స్టాక్ని ఇందులో అనలైజ్ అనుకుంటున్నాను. అంటే రిలయన్స్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి. సో మనకి ఇక్కడ కనుక చూసినట్లయితే ఈ విధంగా రిలయన్స్ మీద క్లిక్ చేయగానే మనకి 1 ఇయర్లో రిటర్న్స్ ఎంత వచ్చినాయి, లాస్ట్ 1 మంత్లో రిటర్న్స్ ఎంత వచ్చింది అనేది కూడా మనకి వస్తుంది. అంటే ఎవరైనా డెలివరీస్ స్టాక్స్ కానీ స్టాక్స్ని హోల్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, సో రిలయన్స్ స్టాక్ నేను కనుక చూసినాను, సపోజ్ నేను రిలయన్స్ న్యూ ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నాం. సో మనకి ఇక్కడ కంప్లీట్ ట్రెండ్ అనేది మనకి ఈ విధంగా తెలుస్తుంది. సపోజ్ 1 ఇయర్ ట్రెండ్ క్లిక్ చేస్తాం, మనకి 1 ఇయర్లో రిలయన్స్ స్టాక్ అనేది ఏ విధంగా మనకి డిఫరెన్స్ వచ్చింది, 1 ఇయర్లో రిటర్న్స్ ఎంత ఇచ్చింది, ఓకే, హై ఎంత, లో ఎంత అనేది కూడా వస్తుంది. ఓకే, అదేవిధంగా అనలిస్ట్స్ పెర్ఫార్మెన్స్ ఏంటి, సో వీటి ఒక బ్రాండింగ్, రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ జియో. ఓకే, అదేవిధంగా ఫైనాన్షియల్ ట్రెండ్ 2017, 18, 19, 20. సో ఆల్ ద ఇన్ఫర్మేషన్, ఆ స్టాక్ ఒక మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది టిక్కర్ స్టేప్లో మనకి చాలా క్లియర్గా మనకి లభిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ పియర్ కంపెనీస్ ఏమున్నాయి అంటే రిలేటెడ్ కంపెనీస్, భారతీ పెట్రోలియం కానివ్వండి, ఇండియన్ ఆయిల్ కానీ, ఆ స్టాక్స్ ఏమేమి ఉన్నాయి అవి కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఓవర్ వ్యూ వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా ఫోర్కాస్ట్ సెగ్మెంట్లో ఏముంది, సో ఫోర్కాస్ట్లో మనకి ఈ విధంగా అనలిస్ట్స్ అనేవాళ్ళు 63% అనేది మనకి పర్చేస్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఫైనాన్షియల్, ఓకే, ఫైనాన్షియల్ సెగ్మెంట్లో లాస్ట్ మనకి ఆల్మోస్ట్ 2012 నుంచి ఇప్పుడు వరకు రెవెన్యూ అనేది ఎలా చేంజ్ అవుతుంది, బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ఉంది అనేది మనకి ఇక్కడ ఫైనాన్షియల్ సెగ్మెంట్లో మనకు తెలుస్తుంది. ఓకేనా, సో 2012లో టోటల్ రెవెన్యూ ఎంత ఉంది, అదేవిధంగా ఇప్పుడు మనకి టోటల్ రెవెన్యూ ఎంత వచ్చింది. ఓకే, అదేవిధంగా నెట్ ఇన్కమ్ 2020లో ఎంత ఉంది, సో FY12లో ఎంత ఉంది, అదేవిధంగా పేఅవుట్ రేషియో ఏ విధంగా మనకి ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా. అదేవిధంగా మనం యాన్యువల్ రిపోర్ట్స్ మామూలుగా అయితే మనం డిఫరెంట్ వెబ్సైట్స్ కానీ NSE వెబ్సైట్స్లో చాలా సెర్చ్ చేయాల్సి వస్తుంది, కానీ అంత సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్స్, ఆ కంపెనీ ఒక యాన్యువల్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం డైరెక్ట్గా ఇక్కడ ఆల్మోస్ట్ 2012 నుంచి 2020 వరకు డైరెక్ట్గా మనం డౌన్లోడ్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మనకి డైరెక్ట్గా వెబ్సైట్కి తీసుకెళ్ళి, BSE వెబ్సైట్కి తీసుకెళ్ళి మనకి యాన్యువల్ రిపోర్ట్ స్టేట్మెంట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద యాన్యువల్ రిపోర్ట్ ఫర్ June 23న మనకి రిలయన్స్ది వచ్చింది. సో యాన్యువల్ రిపోర్ట్ ఏంటి, దాని ఒక పెర్ఫార్మెన్స్ మొత్తం మనకి చాలా వన్ ప్లేస్లోనే మొత్తం ఆ స్టాక్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ విధంగా లభిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పియర్ కంపెనీస్, మీకు చెప్పినట్లే ఆల్టర్నేట్ కంపెనీస్ ఏమేమి ఉన్నాయి, వాటి పెర్ఫార్మెన్స్ ఏంటి, వాటి పెర్ఫార్మెన్స్తో పోలిస్తే దీనికి డివిడెండ్ ఎంత వస్తుంది, అవి కూడా మనకి ఈ విధంగా మనకి ట్రెండ్ అనేది తెలుస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ హోల్డింగ్స్ కానీ, అంటే ప్రమోటర్స్ హోల్డింగ్స్ ఎంతెంత ఉన్నాయి ఈ స్టాక్లో. ఓకే, సపోజ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఉంది, ప్రమోటర్స్ ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి, అదేవిధంగా అదర్ పార్టీస్ ఈ ఒక స్టాక్లో ఎంత ఉంది, జూన్లో ఎంత ఉన్నాయి, ఓకే, మార్చ్లో ఎంత ఉంది. సో మనకి ఇది ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. అంటే డెలివరీ స్టాక్స్ తీసుకుని ఎవరైతే ఇన్డెప్త్గా అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ టిక్కర్ స్టేప్ అనేది. జస్ట్ మనం బై క్లిక్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ వన్ ప్లేస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకి టిక్కర్ స్టేప్లో స్కానర్స్ మరియు స్టాక్స్. అదేవిధంగా నెక్స్ట్ స్టాక్స్ కూడా ఏంటి అంటే డైరెక్ట్గా ఇన్స్టెడ్ మనం స్కానర్స్కి వెళ్ళి ఏ విధంగా అయితే స్కానర్లో సెర్చ్ చేస్తున్నామో డైరెక్ట్గా కూడా మనం ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. సపోజ్ నేను ACC స్టాక్ని చూస్ చేసుకున్నాం. సో ఈ విధంగా మనకి ACC స్టాక్ ఒక ఫండమెంటల్స్ మొత్తం అన్నీ కూడా వన్ ప్లేస్లో మనకి లభిస్తుంది. సో ACC స్టాక్ కనుక చూసుకున్నట్లయితే బై సైడ్ 72% మనకి అనలిస్ట్స్ అనేది రికమెండ్ చేస్తున్నారు. సో అదేవిధంగా ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ ఇప్పుడు ఎలా ఉంది, రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, డివిడెండ్స్ ఏంటి, ఎంట్రీ పాయింట్ గుడ్ టైమ్ టు కన్సిడర్ యాజ్ ఎ స్టాక్,
ఈజ్ నాట్ ఆర్ ఇన్ ఓవర్బోట్ జోన్. సో గ్రీన్లో ఉంది అంటే కనుక మనకి ఏంటి అంటే సమ్ ఇండికేషన్ బెటర్ టు ఎంటర్ అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా ఏ స్టాక్నైనా ఆ స్టాక్కి సంబంధించిన మొత్తం డేటా అనేది మనకి టిక్కర్ స్టేప్లో వన్ ప్లేస్లో మనకి లభిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం ఆల్ స్కానర్స్లో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ మనీ మింటర్స్, అదేవిధంగా లో డెబిట్ మిడ్ క్యాప్, నియర్ 52లో, అదేవిధంగా క్యాష్ రిచ్ లార్జ్ క్యాప్స్. సో ఇవి కూడా ఉంటాయి. కొన్ని ప్రీమియమ్స్, ఇవన్నీ F&O అండ్ ఇవి ప్రీమియమ్స్. సో ప్రీమియమ్స్కి మనం పర్చేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో నేను మామూలుగా మనీ మింటర్ స్టాక్స్ అని చెప్పి చూపిస్తున్నాను. సో ఈ మనీ మింటర్స్ స్టాక్స్ ఏంటి అంటే, సో ఈవెన్ డౌన్ ట్రెండ్లో కూడా మనకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ రిజల్ట్స్ అని కనుక రిజల్ట్లో చూపిస్తుంది. సపోజ్ చూడండి, L&T టెక్నాలజీస్ తీసుకున్నాం. సో L&T టెక్నాలజీస్ లాస్ట్ 1 ఇయర్లో మనకి 10% రిటర్న్స్ అనేది వచ్చింది, ఈవెన్ దో మార్కెట్స్ అనేవి డౌన్గా ఉన్నా సరే. అదేవిధంగా సో ఈ సమ్ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ IGL కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు 1 ఇయర్కి 4%, 1 మంత్లో మనకి నియర్ టు 4% రిటర్న్స్ అనేవి వచ్చినాయి. అదేవిధంగా హీరో మోటార్స్, సో 1 మంత్లో 11% రిటర్న్స్ తగ్గినా సరే ఓవరాల్గా 1 ఇయర్లో చూసుకున్నట్లయితే 4% రిటర్న్స్. సో ఓవరాల్గా మనకి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉన్నా సరే, చాలా స్టాక్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నా సరే, కొన్ని బెస్ట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ స్కానర్లో మనీ మింటర్ స్టాక్స్లో మనకి లభిస్తాయి. సో దీన్ని బట్టి మనం డెలివరీస్లో దేని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా లో డెబిట్ మిడ్ క్యాప్ స్టాక్స్, సో ఇందులో కనుక చూసుకున్నట్లయితే లో డెబిట్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తాం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ నియర్ టు 52 వీక్స్లో, అంటే ఏమైతే స్టాక్స్ నియర్ టు 52 వీక్స్ లోకి దగ్గరలో వచ్చినాయో అవన్నీ మీకు తెలుసు. 52 వీక్స్కి ఆల్మోస్ట్ ఒక స్టాక్ కనుక దగ్గరికి వచ్చిందంటే వన్ బౌన్స్ బ్యాక్ అవ్వే ఛాన్సెస్ అనేది ఉంటుంది, లేదు అంటే ఫర్దర్గా చాలా డ్రాస్టిక్ ఫాల్ అనేది జరుగుతుంది. సో ఇటువంటి స్టాక్స్ని మనం చూస్ చేసుకుని మనం హెడ్జింగ్ చేయొచ్చు. అంటే నిఫ్టీ 50 స్టాక్స్ కనుక ఇటువంటివి కనుక వస్తే మనకి ఎప్పుడైతే 52 వీక్స్ లోస్కి వచ్చిందో మనం హెడ్జింగ్ కానీ లేదా ఇతర స్ట్రాటజీస్ మనం 52 వీక్స్ నియర్ లోలో ఉన్నప్పుడు ఏమేమి స్ట్రాటజీస్ అప్లై చేయాలో అవన్నీ కూడా మనం ఇక్కడ అప్లై చేసి చూడొచ్చు. ఓకే, అండ్ సో అదేవిధంగా క్యాష్ రిచ్ లార్జ్ క్యాప్స్, సో ఇవేమేంటి స్టాక్స్ అనేవి మనకి ఇక్కడ చూపిస్తాయి. ఓకే, సో మనకి ఇన్ని స్కానర్స్ అనేవి మనకి ఫ్రీగా లభిస్తాయి ఫ్రెండ్స్. సో ఎవరికైతే కనుక స్టాక్ మార్కెట్లో ఫండమెంటల్ అనాలిసిస్ కనుక బాగా చేయాలి, నేను ఫండమెంటల్ అనాలిసిస్ చేసి నేను డెలివరీస్లో స్టాక్ని కనుక చూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కంపల్సరీగా ఈ టిక్కర్ స్టేప్ అనే టూల్ మరియు వెబ్సైట్ మనకి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది నాకు తెలిసిన నాలెడ్జ్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇతర ట్రేడర్స్ మరియు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ లెర్నర్స్ పేజ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.